హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో, హలో సుమలత గారు లేరా సార్? సుమలత గారు లేరా సార్? బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. మేడం, నేను సుమలత గారు అబ్బాయిని మాట్లాడుతున్నా. నా పేరు శివ, మా అమ్మగారు. చెప్పండి మేడం. సార్, బ్యాంక్ నుంచి కాల్ చేసాం. క్రెడిట్ కార్డ్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్ మేడం. మేడం, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు నాకు తెలుసు. చెప్పండి మీరు ఎంత ఉంది అమౌంట్? ఏ బ్యాంక్ ది? మేము ఐసిఐసి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మేడం, క్రెడిట్ కార్డ్ అమౌంట్ పెండింగ్ ఉంది. మేడం మళ్ళీ బ్యాంక్ అనొద్దు మేడం. సండే రోజు ఏ బ్యాంక్ ఓపెన్ ఉంటుంది? కొంచెమైనా మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా ఈ విషయంలో. లాస్ట్ సార్, మీరు ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. నాకు తెలుసు మేడం, నాకు తెలుసు అండి. నా పాయింట్ ఏంటంటే, మీరు బ్యాంక్ అన్నారు కదా, బ్యాంక్ అనొద్దు. సండే రోజు మండే బ్యాంక్ అనేది హాలిడే ఉంటుంది. మీరు ఏజెన్సీ నుంచి డైరెక్ట్ గా చెప్పండి థర్డ్ పార్టీ అని. ఎందుకు మేడం? చెప్పండి ఎంత ఉంది? ఓకే, డిపిడి ఎంత ఉంది? ఏంటి సార్? డిపిడి ఎంత ఉందండి? డిపిడి సార్, మీరు 5 months నుంచి పేమెంట్ అనేది ఓకే చేయట్లేదు మేడం. కదా ఓకే సార్. ఓకే, పర్లేదు. ఎంత అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చెప్పండి. 1 second సార్, చెప్తాను. చెప్పండి. 2,34,000 చేంజ్ ఉంది సార్. ఓకే, 2,34,000 ఉందా? ఓకే, మీరు సెటిల్మెంట్ ఎంత చేయగలుగుతారు చెప్పండి, మనం సెటిల్ చేపిద్దాం దీన్ని. అసలు మీరు ఇలానే లాస్ట్ టైం సెటిల్మెంట్ అడిగారు, మళ్ళీ కాల్ అయితే లిస్ట్ చేయలేదు. మేడం, మీరు నాకు ఆఫర్ చెప్తే నేను రెస్పాన్స్ ఇస్తాను మేడం. ఆఫర్ చేయకుండా నేను లేదు సార్, మీరు ఏం చెప్పారంటే మేనేజర్ ని కనుక్కొని చెప్పండి అని చెప్పారు. సో మేమైతే కనుక్కున్నాము, మీరైతే అప్పుడు కాల్ ఎంత అన్నారు మీరు? ఏంటి సార్? ఎంత అన్నాను మేడం? నాకు గుర్తులేదు. ఎంత ఎంత చెప్పు, మీకు అమౌంట్ చెప్పుకుంటా కదా నేను. మీరేనా నాకు చెప్పుకుంటారు ఇంత అమౌంట్ లో అయిపోతుందని? అవును సార్, మేము 1,60,000 చెప్పాం సార్. 1,60,000 చెప్పారా? ప్రిన్సిపల్ ఎంత ఉంది? 1,96,000 ఉంది సార్. ప్రిన్సిపల్ సార్, 1,96,000 చేంజ్. యాక్చువల్లీ మేడం, మీకు ఒక విషయం చెప్పాలన్నా, ఫీల్ కాదు, నేను చెప్తున్నానని. ఫస్ట్ మీరు ఓపెనింగ్ అన్నది కరెక్ట్ ఇవ్వాలి మేడం. మీరు ఓకే సుమలత అన్నారు, ఓకే నేను ఒప్పుకుంటా. కాదంటే మీరు సోయన్స్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను, సోయన్స్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాను, లేదా మీరు ఇంత మీ కార్డ్ నెంబర్ ఉంది, ఇంత మీది అమౌంట్ ఉంది, మీరు ఏంది అసలు ఏం చేయాలనుకుంటారు, కట్టాలనుకుంటారా లేదా ఏందని మీరు స్టార్ట్ చేయాలి. ఏం మేడం మీరు? అయ్యో మేడం, మీకు ఒక విషయం తెలుసా మేడం? నాకు నిన్న తిన్నదే, నైట్ తిన్నదే పొద్దున్న గుర్తుండదు. మీరు ఎప్పుడో జమానా కింద మాట్లాడుంటారు నాతోటి. సరే వదిలేండి అది, ఇప్పుడు దాని గురించి మాట్లాడి మనం వేస్ట్. కానీ మీరు చెప్పండి, మీరు ఎంతలో సెటిల్మెంట్ చేయగలుగుతారు చెప్పండి, చేపించేద్దాం. కానీ ఈ రోజు డ్యూ డేట్ లాస్ట్ కదా సార్. సెటిల్మెంట్ అనేది ఈ రోజు అయితే రాదు మేడం, సార్. డ్యూ డేట్ అయితే ఇప్పుడు 5 డ్యూ డేట్ అయిపోయినాయి కదా, వెళ్ళిపోయినాయి కదా. అలా ఏం లేదు సార్, మీరు కావాలంటే ఒకసారి ఫోన్ పే చెక్ చేసి నేను ఒక విషయం చెప్పాలా, నేను ఇప్పుడు సెటిల్మెంట్ కే వెళ్తున్నప్పుడు నాకు అవన్నీ చూసి అవసరం లేదు కదా మేడం. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్యాంక్ సెటిల్మెంట్ చేయించాను నేను. మీరు మిగిలితే అన్ని కూడా సెటిల్మెంట్ చేపిద్దామని అనుకుంటున్నాను. మీరు నాకు ఆఫర్ చెప్పండి, చేపించేస్తాను నేను. సింపుల్. సార్, నేను సార్ తో మాట్లాడాను. 1,18,000 ఇప్పిస్తానని చెప్పారు సార్. యాక్చువల్లీ ప్రిన్సిపల్ ఎంత ఉంది? 1,96,000 చేంజ్ ఉంది సార్. ఓకే, మన యాక్చువల్లీ మీరు కార్డ్ లిమిట్ చెప్పగలుగుతారు ఎంత ఉంది? ఇది ఒక్కటి చెప్పండి నాకు. కార్డ్ లిమిట్ అది? కార్డ్ లిమిట్ చెప్పండి ఒకసారి. సార్ 2 lakhs ఉంది సార్ ఇక్కడ కార్డ్ లిమిట్. ఎస్ సార్. 2 లక్షల కార్డ్ లిమిటే ఉందా? అవును సార్.
2 లక్షల కార్డ్ లిమిట్ ఉంది, ప్రిన్సిపల్ వచ్చి 1,70,000 ఉంది. 1,96,000 ఉంది సార్. 1,96,000 ప్రిన్సిపల్ ఉంది అంతే కదా. కానీ 170 మీరు సెటిల్మెంట్ ఇస్తున్నారు అవును సార్. మేడం. దీని సెటిల్మెంట్ అంటారా మేడం? మీరే జెన్యున్ గా చెప్పండి నాకు. సార్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు మీకు కట్టలేను ఇలా అంటే మేము మా మేనేజర్ తో మాట్లాడితే తగ్గించగలుగుతాము. కానీ సార్ అయితే ఈ అమౌంట్ చెప్పారు లిస్ట్ ఇంత అమౌంట్. ఇప్పుడు అకౌంట్ రైట్ ఆఫ్ ఉందా? బకెట్స్ లో ఉందా? బకెట్స్ లో ఉంది సార్. బకెట్ 5 బకెట్ 6 5 సార్. 5 లోనే ఉందా? మీ సార్ తో మాట్లాడి నాకు ప్రిన్సిపల్ అమౌంట్ లో నాకు 35% అంటే నేను పేమెంట్ చేయడానికి రెడీ నా సైడ్ నుంచి. సార్ కరెక్టే సార్, నేను కాదంటాం లేదు. కానీ ఈ రోజు డ్యూ డేట్ అనేది లాస్ట్ మేడం. మీరు ఒక విషయం చెప్పాలా? మీకు ఒకటి అర్థం కాదు. మీ పేరు ఏమన్నారు? గాయత్రి సార్. గాయత్రి. ఓకే, నేను ఒక విషయం చెప్తాను. మీరు మినిమం నేను కట్టి వేస్ట్ అండి. మీకు అది విషయం బాగా తెలుసు. మీరు కలెక్షన్ నుంచి ఉన్నారంటే మీకు తెలుసు. అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సెటిల్మెంట్ అమౌంట్ చెప్తాను కదా సార్, ఆ అమౌంట్ లో మీరు మినిమం అమౌంట్ అనేది పేమెంట్ చేయండి. సెటిల్మెంట్ అమౌంట్ అది లెస్ చేసి అమౌంట్ పేమెంట్ చేయండి. మేడం డైరెక్ట్ నేను సెటిల్ చేపిస్తాను. నాకు మినిమం కట్టే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే అకౌంట్ అనేది నేనే చూస్తున్నాను. ఇక పేమెంట్ కూడా నేనే చేస్తాను. ఓకేనా? అన్ని నేనే చూస్తాను. మీరు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ బ్యాంక్ ఎలా మిమ్మల్ని హైర్ చేసుకొని థర్డ్ పార్టీని పెట్టుకుని సింపుల్. మా మదర్ నన్ను పెట్టింది చూసుకోమని. సింపుల్ ఆన్సర్ మేడం. అదే మేడం. అది మన సిచ్యువేషన్ బ్యాడ్ ఉండి కట్టలేకపోయినాం, అది ఓకే. మీరు నాకు చెప్పండి 30,000 to 35% ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తుంది అంటే క్లియర్ చేస్తాను. ఇంకా నాకు లెటర్ రేజ్ చేయండి, క్లోజ్ చేసేస్తాం. డ్యూ డేట్ వస్తలేదు మేడం. మినిమం అమౌంట్ అయినా పేమెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ అమౌంట్ అమౌంట్ లెస్ చేసి ఇస్తాం కదా సార్. మీకు ఒక విషయం చెప్తాను. మినిమం పే చేసి అర్థం లేదు. నేను సెటిల్మెంట్ అనుకున్నప్పుడు మీరు దీని గురించి మీరు మర్చిపోరు. మీరు నేను మినిమం నా సైడ్ నుంచి 1 రూపీ రాదు. ఇప్పుడు మీకు సెటిల్మెంట్ అమౌంట్ ఇంతకు వస్తుంది అని చెప్పి ఒక అమౌంట్ చెప్తాను కదా సార్. మేము అమౌంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు అమౌంట్ అనేది పేమెంట్ చేయండి మేడం. అదేదో మీరు నాకు సెటిల్మెంట్ అమౌంట్ చెప్పండి. ఒకవేళ నాకు ఓకే అనిపిస్తే 100% మీ అకౌంట్ క్లోజ్ చేస్తాను నేను. మీరు మినిమం గురించి వదిలేయండి. మీరు మర్చిపోండి మినిమం అని ఒకటి పే చేయాలని. మీరు దాని గురించి మాట్లాడి డిస్కషన్ చేసినా వేస్ట్ మేడం. అది కాని పని అది. ఓకేనా? ఎందుకంటే కలెక్షన్ సెటిల్మెంట్ నాకు నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2 కార్డు నేను చేపించాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఓకేనా? మీరు నాకు సెటిల్మెంట్ గురించి చెప్పండి, చేపించేస్తా. చెప్తున్నా ప్రిన్సిపల్ అమౌంట్ లో నాకు 30 to 35% వస్తుందా మా దగ్గరే ఉంటది కదా సార్. మేడం మీరు అర్థం చేసుకోండి, సరేనా? మీరు అర్థం చేసుకుని నేను ఇంత నాకు చెప్పే అవసరం లేదు. మీరు మీకు అర్థమైపోయి ఉంటుంది నా మాటలతోటే. మినిమం పేమెంట్ కాదు మేడం, నేను చేయదలుచుకోలేను. ఓకేనా? సెటిల్మెంట్ అమౌంట్ మా సార్ తో చెప్పి మాట్లాడిస్తాను సార్. నేనేం చెప్తున్నా, ప్రిన్సిపల్ అమౌంట్ లో 30 to 35% వస్తుందంటే నాకు చెప్పండి, నేను చేపిచ్చేస్తాను. నేనే చెప్తాను కదా మీకు. నేను సెటిల్మెంట్ చేపించడానికి రెడీ ఉంది. మీరు ఆఫర్ ఇవ్వండి, నేను చేపించేస్తాను. దాంట్లో ఇయర్ ఎండింగ్ ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ఎండింగ్ నడుస్తుంది. మీకు కూడా కొంచెం మంచిగా కూడా మీకు టార్గెట్ కూడా అచీవ్ అయిపోతారు కదా. మీరు సండే రోజు కూడా మీరు ఆఫీస్కి వచ్చి మీరు డ్యూటీ చేస్తున్నారంటే, జాబ్ చేస్తున్నారంటే మీ మీద ప్రెజర్ ఉంటేనే కదా మేడం. మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ఆఫీస్ ఉన్నారు, ఏజెన్సీలో ఉన్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని చీట్ చేయం కదా సార్. మేము దీంట్లో చీట్ చేసేది ఏముంది మేడం? మీకు ఒక విషయం తెలుసా? ఎవరైతే నమ్ముతారో, ఎవరికైతే అర్థం కాదో వాళ్ళు 100% మీరు చెప్పిన మాట వింటారు. కానీ నాకు తెలుసు కదా దీని గురించి. నేను ఎలా వింటాను చెప్పండి? సింపుల్ కదా. ఈ విషయంలో అయితే మీరు నన్ను కన్విన్స్ చేయలేరు మేడం. మీ మేనేజర్స్ తో మాట్లాడండి. వీలైతే మీరు కాన్ఫరెన్స్ కలిపండి, నేను మాట్లాడతాను. నో ఇష్యూ, నేను మాట్లాడతాను. మనం సెటిల్మెంట్ అనుకున్నప్పుడు ఇక సెటిల్మెంటే చేపిస్తామా? ఇంకా వేరే విషయంలో మనకి ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. లైక్ మినిమం కట్టడు. ఓకేనా? ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇంకేం లేదు. ఓకే సార్, కనుక్కొని అలానే కాల్ చేస్తాను. మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు డిఐడి నుంచి కాల్ చేస్తారా, ఐపీ నుంచి కాల్ చేస్తారా? మీరు డిఐడి నుంచి కాల్ చేస్తున్నారా, ఐపీ నుంచి కాల్ చేస్తున్నారా?
ఈ నెంబర్ మీరు కాల్ చేసినప్పుడు కాల్ వస్తుంది కదా సార్. కాల్ బ్యాక్ అవుతుందా? ఓకే 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 మేడం, మీరైతే నాకు కాల్ చేయండి, సరేనా? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, ఈశ్వరరావు గారు మాట్లాడేది? అవును సార్, నా పేరు మనోజ్ కుమార్ సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డు తరఫు నుంచి కాల్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి అండి? ఎస్బీఐ క్రెడిట్ కార్డు తరఫు నుంచి సార్. ఓకే, ఎంత ఉందండి అవుట్ స్టాండింగ్? సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్ అమౌంట్ సార్ పే చేశారా? అదే ఎంత అమౌంట్ ఎంత ఉంది? సార్, మీది అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 1,22,266 రూపీస్ ఉంది. టోటల్ అమౌంట్ డ్యూ 19,228 అండ్ 1 month డ్యూ 7,725 రూపీస్ ఉంది సార్. పెండింగ్ పెట్టారు అండ్ మోరో ఇంట్రెస్ట్ మీకు స్టేట్మెంట్ జనరేట్ అది 11th సార్. పేమెంట్ డేట్ 3వ తారీఖు మీకు స్టేట్మెంట్ జనరేట్ ఉంది. సో మీరు డిలే చేయడం వల్ల మీకు లేట్ పేమెంట్ చార్జెస్ యాడ్ అయింది సార్. అండ్ మోరో ఇంట్రెస్ట్ చార్జెస్ గెటింగ్ యాడెడ్ సార్. 3.75% ఇంట్రెస్ట్ చార్జెస్ ప్లస్ 18% GST పర్ మంత్ మీకు డైలీ బేసిస్ అనే కరెక్ట్ గా ఉంటుంది సార్. సివిల్ అని ఇంపాక్ట్ అవుతుంది మీకు లోన్ ఏమైనా తీసుకోవాలంటే ఫ్యూచర్ లో. ఓకే, ఇప్పుడు ఎంత అమౌంట్ ఎక్స్ట్రా చార్జ్ అయింది నాకు? సార్, ఓవర్ లిమిట్ మీకు ఆడిపోయిన 8,918 సార్. అవునా? అంటే నేను ఏమనుకుంటున్నాను అంటే ఇంకా ఒక 6 months దాకా పే చేయదు అనుకుంటున్నాను. దానివల్ల ఇంకా కొంచెం పెరుగుతుందా నాకు చార్జెస్? ఏం సార్? ఇంకా ఒక 6 months దాకా పే చేయకూడదు అనుకుంటున్నాను నేను. ఎందుకు సార్, రీజన్ తీసుకోవచ్చా? ఎందుకంటే కరెక్ట్ చెప్పాలంటే ఎందుకో మనసు ఒప్పుకుంటలేదు మీకు మనీ పే చేయాలంటే. అంటే సార్ ఇప్పుడు కాదు సార్, మీకు మీరు క్లియర్ చేసుకుని మీకే కదా సార్ మీకు ఒక చాయిస్ మీకు పడవు. నాకు డిలే చేయరంటే అంటే నేను యాక్చువల్లీ ఏమనుకుంటున్నాను అంటే చార్జెస్ వేయండి మీరు 18% కాదు 36% వేయండి, నో ఇష్యూ, పర్లేదు, నేను కడతాను. కానీ ఒక 6 months తర్వాత ఎంత పడుతుంది నాకు ఎక్స్ట్రా 6 months వరకు? సార్ అంటే అది సరే మీకు బిల్ చేయండి అంటే మీకు డిలే చేస్తే మీకు డైలీ చేస్తే క్యాలిక్యులేట్ అవుతుంది సార్. అది సో చెప్పాను కదా మీకు 3.75% ఇంట్రెస్ట్ చార్జెస్ ప్లస్ 18% GST పర్ మంత్ మీకు డైలీ బేసిస్ పైన క్యాలిక్యులేట్ ఉంటుంది అది సివిల్ అనేది. ఓకే సరే సార్, మీకు సివిల్ ఇంపాక్ట్ అవుతుంది మీకు లోన్ ఏమైనా ఫ్యూచర్ లో తీసుకోవాలనుకుంటే. అదండి, నాకు ఇంకా లోన్ వద్దు. ఎందుకంటే నేను ఒక ల్యాండ్ అమ్మే అన్నది, ఆ ల్యాండ్ కి నాకు 5 crores వచ్చింది, నాకు 5 కోట్లు. నాకు ఇంకా లోన్తో బ్యాంక్ లోన్తో ఇంకా ఏం అవసరం లేదు నాకు ఇంకా. ఎప్పుడు పే చేస్తారు సార్? 6 months తర్వాత. సరే సార్, అంటే ఇప్పుడు మీకు అట్లీస్ట్ ఒక మీరు 1 month పే చేసుకుని క్లియర్ అవుతుంది సార్. నాకు మనీ లేక కాదు, నేను చెయ్యొద్దని చేస్తున్నాను కావాలని. ఓకే సార్, సరే సార్, నేను అప్డేట్ చేస్తాను. ఓకే సార్. ఏం అప్డేట్ చేస్తున్నారు మీరు? అంటే 6 months దాకా 6 months తర్వాత పే చేస్తున్నాను కదా సో అది క్లియర్ గా అప్డేట్ చేయండి, హైలైట్ లో పెట్టండి, ఓకేనా? సరే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్. డిస్కనెక్ట్ చేయవచ్చా నేను? ఓకే, థ్యాంక్ యూ. హలో, ఎవరు? హలో సార్. ఎవరు? ఒక్క నిమిషం. ఎవరు? శ్రీనివాస్ గారా? అవును మేడం, చెప్పండి. సరే, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను రిగార్డింగ్ క్రెడిట్ కార్డ్ 510 2 months డ్యూ ఉంది కదా. ఓకే మేడం. 61,000 ఉంది సార్. ఎంత ఉంది మేడం? ఈరోజు డ్యూ డేట్ ఉంది కదా. ఈ రోజు డ్యూ డేట్ ఉందా? ఓకే 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 మేడం, 15th కి చేస్తాం మేడం. 15వ తారీఖు నాడు పేమెంట్ అయిపోతుంది మీకు, సరేనా? అట్లీస్ట్ ఒక మంత్ అయినా కట్టించండి సార్. 2 months 8,000 ఉంది. ఓకే మేడం, 2 months 16,000 కట్టేస్తాను మేడం, సరేనా? సార్ 8,210 ఉంది సార్. అట్లీస్ట్ దానైనా మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ గా పే చేసుకోవాల్సిందే. మేడం అర్థం చేసుకోండి మేడం, నా పరిస్థితి బాగాలేదు ఇప్పుడు. అర్థం చేసుకుని ఇంత రోజు టైం ఇచ్చాం కదా, మళ్ళీ అర్థం చేసుకోండి అంటే అర్థం చేసుకోవాలి సార్.
ఓకే మేడం. లాస్ట్ 4 to 5 days బ్యాక్ మాట్లాడాను కదా మీతో. అవును కరెక్ట్ గుర్తుంది. అవును గుర్తుంది. మిగిలింది ఏమొస్తుందో దాని తర్వాత చేసుకుంటాను అంటే. ఏ బ్యాంక్ మేడం? బిల్ జనరేట్ ఏ బ్యాంకు? యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంకా? కరెక్టే మేడం, మీతో మాట్లాడాను. యాక్సిస్ బ్యాంక్ చెప్పాను కదా. అవును చేస్తానని మీరే చెప్పారు. అవును మేడం, చెప్పాను. నేను 15th కి చేస్తాను మేడం. ఇప్పుడు అదే మాట మీద ఉందా? చేసేస్తానులే. టైం ఇవ్వడానికి అవ్వదు సార్. ఎందుకు ఇస్తారు 15th వరకు టైం మీకు? నేను ఇంట్రెస్ట్ తో సహా పే చేస్తాను మేడం. మీ ఇంట్రెస్ట్, లేట్ పెనాల్టీ, లేదు, మీరు చెక్ బౌన్స్, ఈసీఎస్. దాని లోపల ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉంది కదా. సో ఏమవుతుందంటే మీ కార్డు పర్మనెంట్లీ బ్లాక్ అవుతుంది. మళ్ళీ క్రెడిట్ లిమిట్ ఉంటుంది కదా. అవును మేడం. తక్కువ అవుతుంది సార్. అలా చాలా కస్టమర్ కి అది మెసేజ్ వచ్చింది. మెయిల్ మళ్ళా నాకు టెక్స్ట్ మెసేజ్ కి క్రెడిట్ లిమిట్ తక్కువ అయ్యేది. సో మళ్ళా మీకు ఇప్పుడు లిమిట్ వచ్చి 1,20,000 రూపీస్ ఉంది. ఓకేవా? సో అది తక్కువ అవుతుంది. అయితే మేడం ఇప్పుడైతే నా దగ్గర పైసలు లేవు, చెప్పండి నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతాం దీనికి? ఆప్షన్ పైసలు లేకుండా ఎలా కమిట్మెంట్ ఇచ్చారు సార్? 4 days బ్యాక్ మీరే చెప్పారు కదా ఒక మంత్ క్లియర్ చేసుకుంటానని. అవును, పైసలు వస్తే కమిట్మెంట్ ఇచ్చినా కమిట్మెంట్ అనేది బ్రేక్ చేస్తున్నాను నేను. లోపల ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయండి. ఓకేవా? నా అరేంజ్మెంట్ చేయడానికి నేను అరేంజ్మెంట్ కావాలి అంటే సార్ 8 మేడం. మీకు తక్కువ అనిపిస్తుందా మనీ? చాలా తక్కువ ఉందా? సార్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ క్లియర్ చేయండి అని ఎవరు అనట్లేదు కదా. సరే మేడం, ఇప్పుడు 8,000 రూపీస్ చాలా తక్కువ మనీ అంటున్నారా మీరు? 8,000 చాలా తక్కువ ఉంది చేసేయండి అంటున్నారా? సార్ మాకి తక్కువ అనట్లేదు సార్. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే. అంత అమౌంట్ ఉంది కదా. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ కట్టండి అంటే కట్టుకుంటారా మీరు? లేదు కదా, అది అవ్వదు. అది బరువుగానే ఉంటుంది కదా. అవును మేడం, ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్ 8,000 కూడా చాలా బరువు ఉంది మేడం. మస్తు వెయిట్ ఉంది, అది మోయలేకపోతున్నా నేను. చేసుకున్నారు కదా సార్. అవును మేడం. మీ కస్టమర్ కాలంలో మీరు కార్డ్ యూజ్ చేసుకుని ఇప్పుడు కట్టండి అంటే ఇది ఎక్కువగానే ఉంది, ఇది 8,000 అంటున్నారు అని చెప్తే ఎలా సార్? మేడం మీరు 15th కైనా 16th కైనా మీరు కాల్ చేయండి, అయిపోతుంది. సరేనా? మీ మీద ఒట్టు ప్రామిస్ నేను చేపిచ్చేస్తాను. జనరేట్ అవుతుంది కదా, మళ్ళీ 16th ఎందుకు పేమెంట్ చేస్తారు మీరు? అంటే నాకు అప్పుడు నేను లోన్ అప్లై చేసిన మేడం. ఒక 4,80,000 వస్తుంది. 4,80,000 వస్తుంది మేడం. 4 lakhs లోన్ అంటే అప్లై చేశానని ఎప్పుడు అలా ఆ రోజుకి మీకు అంటే డబ్బులు వస్తుంది కదా. సో ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయండి, చేసుకొని ఇప్పుడు కట్టండి. తర్వాత మీకు లోన్ ఎలా? సరే మీరు అరేంజ్మెంట్ చేసుకుంటారు, ఎలా చేసుకోవాలో అది కూడా మీరే చెప్పండి. ఏం చేయమంటారు? ఇప్పుడు లోన్ ఇచ్చేది కాకుండా మీకు పేమెంట్ ఎలా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసి కట్టుకోవాలని కూడా మేమే చెప్పాలా? అవును మేడం, సజెషన్ మీరు ఇస్తే నాకు మంచిగా ఉంటుంది. సార్ అది సజెషన్ అడ్వైస్ మీకు అడ్వైస్ అంతా ఇవ్వడానికి అవుతుంది. అందుకే చెప్తున్నాను ఎవరికైనా అడగండి సార్ అని. అంటే మీరు ఎవరిని అడగమంటారు చెప్పండి, నేను వాళ్ళని అడుగుతా. మీరు చెప్పండి ఎవరిని అడగమంటారు? ఎవరు ఇస్తారో వాళ్ళని వెళ్ళి అడగండి సార్. చెప్పండి మేడం. ఎవ్వరు ఇయర్ కాదు మేడం, అదే కదా వచ్చింది నాకు. చూడండి సార్, అలాంటి రీజన్స్ వల్ల మేము వినడానికి అవ్వదు ఇప్పుడు. సో అట్లీస్ట్ ఒక మంత్ అరేంజ్ చేయనా, అట్లీస్ట్ సాయంత్రం లోపల అరేంజ్ చేసి కట్టండి సార్. కాకపోతే అట్లీస్ట్ ఆఫ్టర్ 5 లోపల అయినా ఎగ్జిక్యూటివ్స్ ఇంటి దగ్గర వస్తారు. వాళ్ళు విజిట్ చేసే ఇంటి దగ్గర మీకు అవుట్ స్టాండింగ్ ఏమనుకుందో దాన్ని మొత్తం క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఇప్పుడు నేనైతే ఒక మంత్ చేసేయండి అంటున్నాను కదా. వాళ్ళైతే మేడం అయితే ఒక పని చేయండి, మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ని పంపించండి. అతనితో మీరు వింటారా అయినారా మేడం? నేను చెప్పేది వింటారా అయినారా? మీరు మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ని పంపించండి. అతనికి ఏం చేస్తా అంటే మాటలా పటాయించేసి చక్కగా తీసుకో వైన్ షాప్ లో పోయి ఒక పెగ్గు పోపిస్తా, ఒక సిగరెట్. ఆయన బ్రాండ్ ఏదో ఆయన సిగరెట్, మంచి ఆయనకు ఒక సిగరెట్, ఆయనకు ఒక పెగ్గులో కూడా బియర్ తాపిస్తా. సెట్ అయిపోతుంది. అయ్యో మేడం, నా దగ్గర ఆ టాలెంట్ ఉంది మేడం, మీకు తెలీదు ఇంకా. మేడం పేమెంట్ లేదు మేడం, మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నే పంపించండి. చూడండి పని చేయండి మేడం. పంపించేస్తే నేను బీర్ అయినా తాపిస్తా ఆయనకి. తక్కువ డబ్బులు అయినా కడితే సార్. కాదు మేడం, బియర్ ఇప్పిస్తా నేను, ఆయనకు ఓన్లీ స్టఫ్ తీసుకుంటే చాలు. ఓకేనా? నా ఫేవరెట్ ఐటమ్ చెప్పాలా మేడం? నా ఫేవరెట్ ఐటమ్ షవర్మా తోటి బాగుంటుంది అది.
బియర్. ఎవరిదైనా బాగుండాలి. ముందు మీరు తీసుకునేది కట్టండి సార్. ఎవరిదైనా అప్పు తీసుకుంటే కట్టండి. ఓకే మేడం 15 తారీఖు కట్టే బాధ్యత నాది. మీ మీద ఒట్టు. మీ మీద ఒట్టు మేడం. మీ మీద ఒట్టు. 15 తారీఖుకి నేను కడతాను. అంతవరకు టైం ఇవ్వడానికి అవ్వదు. సాయంత్రం కట్టండి సార్. ఎవరిదైనా అప్పునే తీసుకొని కట్టండి. హలో. హలో ಸರ್ ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ? ಪೇಮೆಂಟ್ ಮಾಡಿದ್ರೆ ಸರ್ ಮೊಬಿಕ್ವಿಕ್ದು? ಮಾಡಿದೆ. ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಮಾಡಿದ್ರಿ ಸರ್? ಇಸ್ಕೊಂಡೆ ಬಂದೆ. ಯಾವಾಗ? ಯಾರ ಹೇಳಿ ಸರ್. ಏನು ಸರ್? ಪೇಮೆಂಟ್ ಮಾಡಿದ್ರಾ ಸರ್? ಪೇಮೆಂಟ್ ಮಾಡಿದೆ. ಯಾವಾಗ ಮಾಡಿದ್ರಿ ಸರ್? ನೀವು ಜವಾಬ್ ಮಾಡಿದೆ. ಏನ್ ಮಾಡಿದ್ರಿ? ಪೇಮೆಂಟ್ ಮಾಡಿದ್ವಿ. ಹಲೋ 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 ಹಲೋ. ಸರ್ ಮೊಬಿಕ್ವಿಕ್ಕಿಂದ ಕಾಲ್ ಮಾಡ್ತಿರೋದು ಸರ್. ಮೊಬಿಕ್ವಿಕ್ ಮೆಮೊರಿ ಮಾಡಿದ್ರಾ? ಹಲೋ ಮೊಬಿಕ್ವಿಕ್ಕಿಂದ ಕಾಲ್ ಮಾಡ್ತಿರೋದು ಸರ್. తెలుగు. ఒక్క నిమిషం ఉండండి. సార్ మీది పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్ మొబిక్విక్లో? అవును ఉంది. పేమెంట్ అవును కదా సార్? పేమెంట్ మనకి 18కి పేమెంట్ చేస్తా. 18th 18కి చేస్తారు. 18కి చేస్తాను. లాస్ట్ మంత్ కూడా పెండింగ్ ఉంది. అవును. నేను యాక్చువల్లీ లాస్ట్ మంత్ కూడా నాకు ఫండ్ ఇష్యూ ఉండే. ఈ మంత్ కూడా ఫండ్ ఇష్యూ ఉంది. నేను ఒక లోన్ అప్లై చేశాను. ఆ లోన్ నాకు 15కి వచ్చేస్తుంది. 18 వరకు మీ పేమెంట్ అయిపోతుంది. సరేనా? 2 రోజు లైక్ 2 మంత్స్ పేమెంట్ చేస్తారు కదా? రైట్. 2 months చేస్తా. ఓకే సార్ రైట్. ఓకే.